లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు. In America there was a person by name Lincoln. లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు. Lincoln had his birth in an ordinary family. అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్ళేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు. As he was going to school, his classmates made fun of him. ఏమని? మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సరిలేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు. All classmates were highly conscious of their costly dress and made fun of Lincoln. ఒకనాడు పాపం లింకన్ భరించుకొనలేకపోయి తల్లి ఒడిలో కూలి అమ్మా నన్ను అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు. One day Lincoln could not bear all this insult and he approached his mother and cried. ఆ తల్లి కుమారుని ఆదరించి, నాయన ఈ అవమానములు మానములు అన్ని కూడాను మన మంచి కోసమే. Mother caressing him said, this kind of praise or blame గౌరవ is for మర్యాదల good. కోసం నీ ఏమాత్రము తోడు వాచించవద్దు. Don't worry about this courtesy or respect. ఆత్మ గౌరవాన్ని నీ నిలుపుకో. Keep up that maintains respect. అది ఏ నీ యొక్క ఆస్తి, That is your property. అది ఏ నీ యొక్క సంపద, That's your wealth. అది ఏ నీ యొక్క దైవము. That's your God indeed. ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు. Never give up this self-respect which is greatest of all. ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకొని పోవటం చేతనే These courageous words of the mother got ప్రతి imprinted. కష్టమునకు తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు. So he was so bold and courageous to face all the obstacles. ఆత్మ నా యందు ఉంటున్నది, The self is ఆత్మ in me. గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద The self is in me. Self-respect is my అని property. ఆ విధంగా ఉంటుండి కట్టగడపటికి తాను క్లాసులో పాస్ చేశాడు. Ultimately, he secured high scores in the ఈ examination. ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు. He could pass in every examination because of self-confidence. కట్టగడపటికి తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిల్చుకో అన్నారు. Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election. నేనెక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లో ఎక్కడ, అక్కడ నాకు సీట్ అయినా ఉంటుందా, ఆ హాల్లోనైనా నన్ను ప్రవేశపెడతారా అని చాలా సందేహించాడు. In fact, Lincoln doubted, can I ever be elected? Would I find a place in తక్షణమే తన యొక్క parliament? ఆలోచనను నెట్టియాడు. In fact, he brushed aside all నా of the తల్లి rest of యొక్క thought. ఆత్మవిశ్వాసము, I depend on my దాంతో నేను self-confidence. పోరాడుతాను అన్నాడు. I'll fight with self-confidence. దాంతో ఆత్మవిశ్వాసంతో పోరాడి As he fought with that, కట్టగడపటికి అమెరికాకు తాను ప్రైమ్ మినిస్టర్ గా మారాడు. at the end he became president of America. ఈ లింకన్ ఎంత చిన్నవాడు, ప్రైమ్ మినిస్టర్ గా కావడానికి ఏది కారణము? He was so young, how could he occupy that high position? ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం. It is the self-confidence that is the cause. ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును. If you have no self-confidence, you will never come up in life. కనుక విద్యార్థులారా, So students, మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి. self-confidence is very important for all of you in your life. ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు. If you have no faith in yourself, you can never be blissful. కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి. Therefore, lead your life in full faith in yourself. నీవే దైవత్వము, You are God. నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు. There is nothing beyond yourself or spirit. కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది. Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan. ఆత్మవాన్ అనగా ఏమిటి? దేహంలో సర్వత్రా ఉండినటువంటి స్థానం కాకుండా హృదయం నందు మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం. Atmavan meant that God resides in the altar of your heart